అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. ఒక అడవిలో ఒక చీమ, మిడత బాగా కలిసిమెలిసి ఉండేవి. రెండు పక్కపక్కనే ఇల్లు కట్టుకున్నాయి. రోజు కలిసి ఆహారం కోసం అడవికి వెళ్ళేవి. పళ్ళ కోసం వెతికేవి. మిడత దొరికినట్టు తిని తన కడుపు నింపుకునేది. అని చీమ కొన్ని గింజలను, కాయలను తిని మరికొన్నిటిని దాచిపెట్టుకునేది. చీమను చూసి మొదట, ఇది చాలా పెద్ద అడవి, ఇప్పుడు ఏదొక చోట ఆహారం దొరుకుతూనే ఉంటుంది, నువ్వు అనవసరంగా ఎందుకు దాచిపెడుతున్నావు అని అనింది. ఆ మాటకు చీమ, రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది అని చీమ అనింది. అలా చాలా కాలం గడిచిపోయింది. ఒక ఏడాది పెద్ద కరువు వచ్చింది. మబ్బులు లేవు, వానలు లేవు, కనీసం ఒక నీటి చుక్క కూడా పడలేదు. నీళ్లు లేక పచ్చని అడవంతా ఎండిపోయింది. జంతువులకు ఆహారం కోసం వెతికి అలసిపోయి సాగాయి. పాపం కొన్ని జంతువులైతే ఆకలి తట్టుకోలేక చనిపోయాయి. ఒకరోజు మిడత ఆహారం కోసం అడవంతా ఎతికింది. దానికి ఒక చిన్న పండు కూడా దొరకలేదు. అప్పటికి 3 రోజుల నుంచి దానికి సరైన ఆహారం లేదు. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. మా మిడతకు వచ్చిన ఆపదను చూసి బాధపడింది. దానిని తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. గింజలు తెచ్చి మిడతకిచ్చింది. మిడత వాటిని అపురూపం అంటూ వాటిని తినింది. తనను కాపాడిన చీమకు చేతులెత్తి మొక్కింది. చీమ చిరునవ్వుతో, నీవు ఈ కరువులు పోయి మళ్ళీ వానలు కురిసేదాకా మా ఇంట్లోనే నాతో కలిసి ఉండిపో. 4 నెలల వరకు మన ఇద్దరికి సరిపోయే ఆహారం ఉంది. కానీ ఈ కరువు ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకని ఆహారం కోసం రోజు అడవంతా ఎత్తుకొద్దాం. దొరికితే తిందాం, లేకపోతే దాచుకున్నది తిందాం, ఏం సరేనా అని అనింది. మిడత ఆ మాటలకు చాలా సంతోషించింది. చీమకున్న ముందు చూపును మెచ్చుకుంది. తాను కూడా అప్పుడు నుండి చీమలాగా అదుపు చేసుకోవటం అలవాటు చేసుకుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.